ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును. ఇవన్నీ ప్రభువారిని గురించి చెప్తూ పౌలు అంటారు, మీరు క్రీస్తు యేసునకు కలిగిన హృదయాన్ని మీరు కలిగి ఉండాలి, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలని ఫిలిప్పీ సంఘంతో చెప్తా ఉంటారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఫిలిప్పీ సంఘంతో ప్రభు అంటారు, మీరు క్రీస్తుకు కలిగిన మనస్సు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి అంటారు. 5వ వచనం చదవండమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫిలిప్పీ సంఘంతో ప్రభువారు చెప్తారు, మన పౌలు రాసిన పత్రికలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి చాలా విలువైనవి. ఎందుకంటే మనం ఎలా బ్రతకాలి, ఒక నార్మల్ క్రైస్తవుడు కాదు కానీ ఆత్మీయంగా ఆత్మలో ఎదుగుతున్న క్రైస్తవుడు ఈ పత్రికలు చూసి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పత్రికల్లో అన్నీ కూడా ఆత్మలో ఎలా ఎదగాలి, ఆత్మీయంగా ఎలాగ ఆయనతో కలిసి నడిచే అనుభవంలోకి వెళ్ళాలి అని ఎక్కువగా పౌలు పత్రికల్లో ఎక్కువగా ఇలాంటి మాటలే రాస్తూ ఉంటారు. ఈ పత్రికలు రాస్తూ పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటారు 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, ఆయన ఎలాగైతే ఉన్నారో కిందనంతా కూడా ఆయన ఎలాంటి బ్రతికారు, ఆయన ఎంతో గొప్పవాడైంది రిక్తునిగా ఎలా మారారు, ఆయన ఎంతో గొప్ప సేవ చేసి ఇంత తగ్గించుకుని ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా పౌలు గారు రాస్తా మనకి సంఘానికి హెచ్చరిస్తున్న మాట ఏంటి అంటే, మీరు ఆయనకి ఎలాంటి మనసు ఉందో మీరు అలాంటి మనసే కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటారు, యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు. ఇప్పుడు ఆయన లాంటి మనస్సు, ఆయనలాగే మనం ఉంటేనే మనం ఆయన రాజ్యానికి వారసులం కాగలం. కాబట్టి పౌలు అంటారు, మీరు ఆయనకు అలాంటి మనసు అయితే ఉందో మీరు అలాంటి మనసే కలిగి ఉండాలి. హల్లెలూయా. కానీ మన జీవితంలో మన ఈనాటి క్రైస్తవులను చూస్తే ప్రతి క్రైస్తవుడు ఎలా అయిపోయాడంటే, అన్యుడు చాలా నీతిగా బ్రతుకుతున్నాడు. చాలామంది ఇప్పుడు ఎక్కువగా కృష్ణుడు భక్తులు, సాయిబాబా భక్తులు, కొంతమంది దేవుళ్ళు భక్తులు మనం చూస్తే వాళ్ళు చాలా మారిపోతారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళైతే ఉల్లిపాయ తినరు, ఎల్లుల్లిపాయ తినరు. నేను అంటాను, ఎలా వండుకుంటున్నారే మీరు వంట అని. వాళ్ళు రోజు 3 పూటలు స్నానం చేస్తుంది అమ్మాయి. 3 పూటల దేవుడికి ఒక విగ్రహం ఉంటే 3 పూటల నైవేద్యానికి వంట చేసి పెడుతుంది. ఆ అమ్మాయి జీవితం అంతా వంట చేయడం, దేవుడికి పెట్టడం, వంట చేయడం, దేవుడికి పెట్టడం. చాలా నిష్టగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, చాలా నీతిగా ఉంటారు. కానీ ఈనాటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తే క్రీస్తుకు కలిగిన మనసేమో కానీ ఒక మనిషికి కలిగిన మనసు కూడా వాళ్ళకు ఉండట్ల, మానవత్వం ఉండట్ల. ఈరోజు సేవకుల్ని చూసినా, విశ్వాసులు చూసినా అసలు మనిషిలాగా బ్రతకకుండా చాలా పాపంలో అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ పనికిమాల జీవితం మనం జీవిస్తున్నాం. కానీ పౌలు అంటారు, మీరు మనుషులాగా కాదు కానీ యేసయ్య ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నారో మీరు అదే మనసు కలిగి ఉండండి అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుకు కలిగిన మనస్సు మనుషులమైన మనం ఎలా తెచ్చుకోగలం? మనం ఆయనలా ఎలా మారిపోగలం? ఆయనలాగా మనం ఎలా చేయగలం? అసలు నిజంగా యేసు ప్రభువు జీవితాన్ని మనం తలపోసుకుంటే ఆయనలాగా మనం చిన్నది కూడా మనం బ్రతకలేం. ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆయన చేస్తున్న ప్రతి పని కూడా మనం చేయలేం. కానీ ఇప్పుడు పౌలు చెప్తున్నవన్నీ మనం జరిగిస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్ళగలం. యేసు ప్రభు వారిలాగా బ్రతుకుతేనే మనం పరలోక రాజ్యానికి వారసులం కాగలం. ఇప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలంటే ఏం చేయాలని కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు యేసుకి కలిగిన మనస్సు మనం ఎలా తెచ్చుకోవాలి, ఆయన స్వరూపంలోకి మనం ఎలా మారాలి? ఇంకొక మాట యోహాను సువార్తలో అంటారు, నాలో మీరు, మీలో నేను, నా మాటలు ఉంటే మనం ఒకటైపోతాం. మీరు ఏదైతే అడుగుతారో అన్నీ ఇస్తానన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆయనలా మనం మారాలి. ఇంకా కొలెస్సి 1:27లో పౌలు గారు అంటారు, మీ అంటూ ఉన్న క్రీస్తు అంటారు. ఇప్పుడు మనలో క్రీస్తు ఉంటారు, మనం క్రీస్తులాగా మారిపోవాలి, క్రీస్తుకు కలిగిన మనసు తెచ్చుకోవాలి, క్రీస్తులాగా పనులు చేయాలి, క్రీస్తులాగా బ్రతకాలి. ఇంకా కీర్తన గ్రంథంలో దావీదు అంటారు, మీరు దైవములై ఉన్నారు, దేవుడి కన్నా కొంచెమే మీరు తక్కువ వారుగా చేయబడ్డారు, కానీ మీరు దైవములు, మీరు గొప్పవారు. మనం క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి. ఒక భక్తుడు అంటారు, బెనిహిన్ అంటారు, యు ఆర్ క్రైస్ట్ ఆఫ్ ద వరల్డ్.
మీరు ఈ లోకంలో క్రీస్తు మీరే, ఈ లోకానికి క్రీస్తు నువ్వే, ఈ లోకానికి క్రీస్తు నేనే. ఇంకొక పాస్టర్ గారు అంటే యు ఆర్ స్మాల్ క్రైస్ట్ లివింగ్ ఆన్ ఎర్త్. మీరు ఒక చిన్న యేసుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. మనం ఎవరో మనుషులుగా పనికిమాల వారుగా బ్రతకవసరం లేదు. ఇప్పుడు పౌలు చెప్తున్నట్టుగా మనం యేసయ్య మనస్సు కలిగి యేసయ్యలాగే బ్రతకాలి. మన మనసులో ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉంటే బయటకు కూడా అదే ఉంటుంది. మన హృదయంలో కోపం ఉంటే బయటకు నవ్వలేం కదా. అలా గొప్పోలు చేయగలరు. ఎంత కోపం వచ్చినా ఎంత బాధ వచ్చినా చాలా సహనం కలిగి నవ్వుతా ఉంటారు. అలా చాలా తక్కువ మంది ఉండగలం. కానీ మన హృదయంలో ఎలా ఉంటే మనం కూడా అదే చేస్తాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కలగాలంటే అసలు యేసు ప్రభు వారు ఇలాంటి మనస్సు కలిగి ఉండడానికి ఏం చేశారు? అసలు ఏం చేయడం బట్టి ఒక మనిషి కుమారుడుగా వచ్చిన యేసయ్య దైవ కుమారుడుగా బ్రతికారు. ఒక మనిషి రూపంలో వచ్చిన యేసయ్య క్రీస్తు వలె దేవుని కుమారుడు వలె ఎలా బ్రతికారు అంటే లూకా సువార్త 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ యేసు ప్రభు వారు శిష్యులను పైకి తీసుకెళ్ళి కొండపైకి తీసుకెళ్ళి కొన్ని రోజులు ఆయన గుడారం ఒక దగ్గరికి వెళ్ళి శిష్యులందరినీ కూడా అభిషేకించినట్టు మనం చూస్తాం. ఆ సంఘటనలో జరిగింది ఏంటి అంటే యేసు ప్రభువాన్ని గూర్చి ఆయన దాన్ని ఆ కొండ పేరు మనం ఏమంటామంటే రూపాంతరపు కొండ, ఇంగ్లీష్లో మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. రూపాంతరము చెందడం. ఆ రూపాంతరము కొండ మీద యేసు ప్రభువారు ఒక మనిషిగా ఉన్న ఆయన, ఒక మనిషిలాగా బ్రతుకుతున్న ఆయన ఆ కొండ మీద అనుభవాన్ని మనం చూస్తే ఆయన గూర్చి పరిశుద్ధాత్ముడు చెప్తారు, నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమారుడు అయిన నీ యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్తారు. ఈ అధ్యాయం అంతా మనం ధ్యానిస్తే ఈ అధ్యాయం అంతటిలో కూడా మనం చూస్తే యేసు ప్రభువారు ఒక మనిషిగా ఉన్న ఆయన ఈ రూపాంతరము చెందినట్టు, ఈ రూపాంతరపు అనుభవం కలిగినప్పుడు యేసు ప్రభువారిని గురించి దేవుడు సాక్షాత్తు సెలవిస్తున్నారు. ఏమని అంటే నీ యందు నేను ఆనందిస్తున్నాను, నీవు దేవుని కుమారుడివి కాబట్టి నేను నీ అంత ఆనందిస్తున్నానని ప్రభువారిని గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభువారికి మనిషి కుమారుడుగా ఉన్న ఆయనకి ఇలాంటి మనస్సు కలగడానికి ఆయన కొండ మీదకి వెళ్ళే అనుభవం, రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆయన కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందారో మనిషి రూపంలో ఉన్న ఆయన ఇప్పుడు దైవ కుమారుడుగా మారిపోయారు. హల్లెలూయా. మన బైబిల్లో కూడా ఇలాంటి అనుభవాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. మన జీవితంలో కూడా మనం పనికిమాలిన వారమే కావచ్చు, మన సహజంగా చాలా ఉంటాయి. ఎందుకంటే పౌలు అంటారు మన హృదయంలో ఉండేవి మన శరీర కార్యాలన్నీ చూస్తే మనం పనికిమాలిన కార్యాలు కలిగిన వారు. మన మనస్సు అపవిత్రమైనది. మన హృదయాన్ని గురించి భక్తుడు చెప్తాడు, మీ హృదయం ఎలాంటిదో తెలుసా? అగాధమైన లోయ. మీ హృదయం మోసకరమైంది. మన కన్నుల కోసం చూస్తే మన కనులు అపవిత్రమైనవి. మన హెస్కేలో నా పెదవులు అపవిత్రమైనవి అంటాడు. మన దేహంలో ఏది కూడా మనది మంచిది కాదు. మనం ఏది కూడా మంచి పనులు చేయలేం. మనం ఏది కూడా మంచివారుగా బ్రతకలేము. ఎందుకో తెలుసా? సైతాను మన దేహాన్ని, మన జీవితాన్ని వాడి చీకటిలో బంధించి మన కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్టుగా ఏమని ఉంటుందంటే మన మనోనేత్రాలకు సైతాన్ ఏం చేశాడంటే గురుటితనం కలుగు చేసేసాడు. ఇప్పుడు మనం దేవుని మహిమను, దేవునికి ఇష్టమైన పనులు మనం చేయలేం. ఎందుకంటే మన హృదయం ఏమైపోయిందంటే గురుటితైపోయింది. మన హృదయాన్ని సైతాన్ ఏం చేసేసాడంటే వాడి వలలోకి చిక్కిచ్చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు నా వలే మారాలి అంటే, నా హృదయం కలిగి ఉండాలంటే మీలో ఏ అనుభవం ఉండాలి అంటే రూపాంతరపు అనుభవం. ఈ రూపాంతరపు అనుభవం కలిగి ఉండడానికి అసలు మనం ఏం చేయాలి? ఈ రూపాంతరపు అనుభవం, కొండ మీదకి వెళ్ళే అనుభవం అంటే ఏంటి? అసలు రూపాంతరపు అనుభవంలో మనం ఏం చేస్తే యేసయ్యలాగా మనం మారుతామని మనం ధ్యానం చేస్తే ఈ కొండ మీద అనుభవాల గురించి బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆదికాండం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే ఈ 19వ అధ్యాయంలో లోతుని గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఈ లోతుని గురించి నేను తక్కువసేపు చెప్తాను, మీరు రెఫరెన్స్ చదువుకున్న వాళ్ళు రెఫరెన్స్ రాసి ఇంట్లో ఆ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే ఈ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేస్తున్న రోజుల్లో దేవుడు చెప్తారు, లోతు నీవు, నీ భార్య, నీ పిల్లలు బయటికి వెళ్ళండి,
మీరు మరలా వెనక్కి తిరగకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఇక్కడున్న కొండ మీదకి వెళ్ళమని చెప్తాడు. మన సేవకులు కూడా అట్లానే చెప్తూ ఉంటారు, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇది చేయండి, అది చేయండి అంటే మనకు లోతులాగా ఏమనిపిస్తుందో తెలుసా? ఆ కొండ మీద ఏముంటుందిలే, ఆ గుహలో ఏముంటాయిలే, ఒకవేళ సింహం నన్ను తినేస్తుందేమో, నాకు తిండి దొరుకుతుందో లేదో, నేను బ్రతకగలనో లేదో, ఇలాంటి డౌట్లన్నీ వచ్చి లోతు అనుకుంటాడు ఆ దగ్గరలో ఉన్న ఊరు వెళ్ళిపోతానని చెప్పి ఆ ఊరికి వెళ్ళిపోతాడు. ఆ ఊరు ఎలా ఉంది అంటే భయంకరమైన పరిస్థితి, భయంకరమైన దినాలు, భయంకరమైన రోజులు. ఆ రోజుల్లో మనుషులు చాలా భయంకరంగా ఉంటే మరలా లోతు ఆ కొండ మీదకు వెళ్తారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలు దేవుడు ఎందుకు లోతును కొండ మీదకి వెళ్ళమన్నాడు అంటే, దేవునికి మన లోకంలో లోకస్తులతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే లోకంలో బ్రతుకుతున్నావో, ఈ లోకం ఎవరి చేతుల్లో ఉంది అంటే సైతాన్ చేతుల్లో ఉంది. ఈ లోకాశలు, ఈ లోక కోరికలు మనల్ని ఎలాగనో వెంటాడుతూ ఉంటాయి. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. ఒక్కసారి చదవండి ఎవరొకరు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మ. ఈ లోకస్తులకు మనం వేరే బ్రతకమని యాకోబు పత్రికలో యాకోబు చెప్తారు. ఇంకో మాట, 1 యోహాను 2వ అధ్యాయం 16, 18 ఆ వచనాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తే అక్కడ కూడా చెప్తారు, మీరు లోకానికి వేరే బ్రతకాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోతుకు కొండ మీదకి ఎందుకు వెళ్ళమన్నారు అంటే, ఆల్రెడీ లోతు ఎక్కడ బ్రతికొచ్చారో తెలుసా? సొదొమలో బ్రతికారు. సొదొమలో ప్రజలు చాలా భయంకరంగా ఉండేవారు. ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయో సొదొమ రోజులు అలాగే ఉండేవి. స్త్రీలు వివాహం చేసుకునేవారు, పురుషులు వివాహం చేసుకునేవారు. భయంకరమైన దినాలు, పాపం ఏలుతూ ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నారో ఫాస్ట్ కల్చర్లో, అప్పుడు కూడా సొదొమ ప్రజలు అలా ఉన్న టైంలో లోతుతో దేవుడు చెప్పారు, లోతు నువ్వు సొదొమలో ఎలా బ్రతికావో మరలా అలా బ్రతకూడదు. నువ్వు సొదొమలో బ్రతికినట్టు మళ్ళీ ఆ గ్రామానికి సోయర్కి నువ్వు బ్రతకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? కొండ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు మన జీవితంలో కూడా క్రీస్తుకు కలిగిన మనస్సు, క్రీస్తేసునకు కలిగిన మనస్సును మనం తెచ్చుకోవాలంటే, నువ్వు ఏ స్థితిలో నుండి ఏ లోకంలో నుండి వచ్చావో ఆ లోకస్తులతో, ఆ లోకానితో నువ్వు ఎప్పుడైతే కలిసి బ్రతుకుతావో, నువ్వు ఎంత మారాలనుకున్నా, ఎంత చేంజ్ అవ్వాలనుకున్నా చేంజ్ అవ్వలే. పంది చూడండి, ఎంత కడిగినా, ఎంత చేసినా, ఎంత శుభ్రపరిచినా పంది ఏం చేస్తుంది? మీ ఊళ్ళో పందులు ఉన్నాయా లేదా? విజయనగరంలో ఎక్కువ పందులు ఉంటాయి. మా కాలేజీలో మేము చదివినప్పుడు ఎన్ని పందులు ఉండేవో తెలియదు. పంది ఏం చేస్తుంది? మరలా తిరిగి వెళ్ళి బురదలో. మన క్రైస్తవులు కూడా అంతే. యేసయ్య బురదలో నుండి తీసి నిన్ను కడిగి, యెషయా 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా నిన్ను హిస్సోపుతో కడిగి హిమము వలె తెల్లగా మారిస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా? మరలా తిరిగా బురదలోనే బ్రతుకుతున్నావు. ఇంకా నీ దగ్గర మంచి వాసన ఎక్కడొస్తుంది? నీకు మంచి మనసు ఎక్కడొస్తుంది? నువ్వు మంచివాడిగా ఎలా మారుతావు? పంది ఎప్పుడు కూడా కంపు కొడుతున్నట్టుగా మన క్రైస్తవుడు మనస్సు, మన క్రైస్తవుడి జీవితం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ముందు కన్నా ఎక్కువ కంపోలం అయిపోయాం. లోకంలో ఉన్నప్పుడు కొంచెం పాపం చేసేవారు, ఇప్పుడు ఎక్కువ పాపం చేస్తున్నాం. లోకంలో ఉన్నప్పుడు కొంచెం కోపం ఉండేది, ఇప్పుడు మన క్రైస్తవులకు కోపం కూడా పోదు. మన పక్కింటోడితో గొడవ, అన్నదమ్ములతో గొడవ, భార్యతో గొడవ, అసలు కనీసం సమాధానం కూడా మనకు ఉండదు. మన క్రైస్తవులు స్త్రీలు చూస్తే, మన పెంటెకోస్తు సంఘాలు ఆడోళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి యేసన్న గారు ఇట్లానే విజిటింగ్కి, మన పాస్టర్ గారు వెళ్తున్నట్టుగానే మన దైవ సేవకులు వెళ్తున్నట్టు విజిటింగ్ వెళ్ళారండి. ఆ విజిటింగ్కి వెళ్తూ ఉంటే కొలైదొకరు ఒక ఆవిడ గొంతు వినిపిస్తూ ఉంటుందంట. ఈయన డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఈవిడ ఇంట్లో లేదు. అమ్మ 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 అని పిలిస్తే, అక్క, హోసన మినిస్ట్రీస్ వాళ్ళందరూ అక్క అని అంటారు. అక్క అక్క అని పిలిస్తే ఎంతకీ వినిపించదు. కొలాయి దగ్గర నుండి ఒక వాయిస్ వినిపిస్తుందంట, పచ్చి బూతులు తిడుతుందంట. ఎందుకంటే ఈవిడ పెట్టిన బిందె తీసి ఇంకొక ఆవిడ నీళ్ళు పట్టేస్తుందంట. ఇంకా చూడండి, తిట్లే తిట్లు. యేసన్న గారు విని ఎవరో బయట వాళ్ళు ఎవరో గొడవాడుకుంటున్నారు అనుకుని దగ్గరికి వెళ్ళారంట. అసలు ఏంటి సిచ్యువేషన్ అంటే, ఈ పరిశుద్ధాత్మ పొందుకొని మొదటి లైన్లో ఉండి భాషలు మాట్లాడుతూ ఆరాధనలో గెంతులేస్తున్న ఆవిడ అక్కడ కూడా గెంతులేస్తుందంట. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మన క్రైస్తవులు మనసు మారకపోవడానికి కారణం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వచ్చినా, దేవుని ఆత్మ పొందుకున్నా, మనం ఎక్కడ బ్రతుకుతున్నాం
ఏమనుకుంటున్నామో తెలుసా? ఈ లోతులాగా మరలా తిరిగి లోకంలోనే బ్రతుకుతున్నాం, లోకస్తులతోనే స్నేహం చేస్తున్నాం. మనం మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము ఎలాగండి లోకస్తులతో బ్రతకకపోతే మేము మీలా కొండల్లోకి వెళ్ళిపోవాలా, అరకు వచ్చేయాలా అనకండి. మీరు ఎక్కడున్నా కూడా వాళ్ళకి దేవుడు అంటున్నట్టుగా వారికి వేరే మీరు బ్రతకాలి. వారిలాగా మీరు బ్రతకూడదు, వారి ఆచారాలు మనం పాటించకూడదు, వారిలా వస్త్రధారణ మనం చేయకూడదు. ఎందుకంటే పాపం ఎలాంటిది అంటే హబక్కూకు 2వ అధ్యాయంలో సైతాన్ కోసం చెప్తాడు. వాడు ఉర్రియొగ్గి మనల్ని గ్యాలం వేసి పట్టుకుంటాడంట సైతాన్. చిన్నదే అనిపిస్తుంది. అమ్మాయిలు చూడండి, కాలేజ్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా చక్కగా ఉంటారు. ఇంటర్మీడియట్కి వచ్చిందా ఎక్కడ లేని స్టైల్ మన అమ్మాయిలకు వచ్చేస్తుంది, అబ్బాయిలకు వచ్చేస్తుంది. ఫస్ట్ చిన్న డ్రెస్ మారుస్తారు, లూజ్గా వేసుకున్న డ్రెస్ అమ్మాయిలు చెప్పండి టైట్గా కుట్టిస్తారు. ఇది అయిపోయిన తర్వాత జీన్ ప్యాంట్ వేసుకోవాలనిపిస్తుంది, ఇది అయిపోయిన తర్వాత జుట్టు కట్ చేసుకోవాలనిపిస్తుంది, కొన్ని రోజులు పోతే బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది, ఇంకొన్ని రోజులు పోతే లవ్ చేయాలనిపిస్తుంది. ఇంకంతే అమ్మాయి జీవితం పాడైపోతుంది. అందుకనే భక్తులు ముందుగా తెలుసుకుని ముందే చెప్తున్నారు, మీరు లోకస్తులా బ్రతకూడదు కానీ లోకానికి వేరే బ్రతకాలి. హల్లెలూయా. యవనస్తులనే కాదు, మన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కూడా వారి ఆచారాలు మనం పాటించకూడదు, వారి పద్ధతులు మనం చేయకూడదు. ఎందుకంటే లోకం చాలా భయంకరమైనది. చిన్న గాలం కోసం చేప వచ్చి ఎలాగైతే వలలో చిక్కుకుపోద్దో మనం కూడా చిన్నవి అనుకుంటాం. మన ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, చిన్న సీరియల్లే ఫస్ట్ యాడ్ చూస్తారు. ఆ యాడ్ ఇప్పుడు ఈ పనికి మాల టీవీ ఏమైపోయిందంటే న్యూస్ ఛానల్లో కూడా సీరియల్ యాడ్లే. మా ఇంట్లో అయితే టీవీ లేదు. ఎప్పుడన్నా ఎవరైనా ఇంటికి వెళ్తే ఆ న్యూస్ ఛానల్లో కూడా చక్రవాకం, మొగల రేఖలు, ఆ సీరియల్ యాడ్లు వస్తుంది. ఆ చిన్నది చూస్తారు అంతే. ఈ ఆడవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఏమైపోతుందో, ఎందుకు ఆవిడ ఏడుస్తుందో, ఆవిడ బాగానే డబ్బులు సంపాదిస్తుంది, మన జీవితం ఏమైపోయిందంటే సీరియల్ చూస్తారు, సినిమా చూస్తారు. మన జీవితం ఎలా ఉంటుంది అంటే మనం ఏది చూస్తామో అది మనం ఆశిస్తాం. అందుకనే యోబు అంటారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను పరస్త్రీని చూడకున్నట్టు. అసలు అవ్వమ్మ పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? చూసిందంతే, పట్టుకోలేదు, తినలేదు, కానీ చూడగానే ఆమెలో ఏం కలిగిందంటే ఆశ పుట్టింది. మన జీవితంలో కూడా లోకం నుండి వేరే బ్రతకాలంటే మన కన్నులను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కువగా పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి అంటే మనం చూసే ప్రతిదాన్ని ఆశిస్తాం. నేనే ఉన్నాను అనుకోండి, ఆడవాళ్ళం ఒక మంచి చీర చూస్తే, మీ పాస్టర్ గారు చీర చూశాను అనుకోండి, వెంటనే ఏమంటారు, అమ్మగారు ఎక్కడ కొన్నారు, అమ్మగారు ఏ షాపులో కొన్నారు, అమ్మ నెక్స్ట్ నాకు అనిపిస్తుంది నేను ఆ చీర కొనుక్కోవాలని. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం వేరే బ్రతుకుతే పర్లా, వాళ్ళతో కలిసి ఎప్పుడైతే బ్రతుకుతున్నామో, వాళ్ళతో కలిసి ఎప్పుడైతే చిన్న పండగ అనుకుంటాం, చిన్న ఫంక్షనే అనుకుంటాం, చిన్న కార్యమే అనుకుంటాం, కానీ ఆ పాపం మనల్ని ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? లాగేస్తూ ఉంటుంది. మరలా తిరిగి లోతు ఎలాగైతే లోకంలోకి వెళ్ళారో, ఆ గ్రామానికి వెళ్ళారో, నీవు కూడా మరలా తిరిగి సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వు బ్రతికి ఉన్నావు అనే పేరు మాత్రమే కానీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా నువ్వు చచ్చిపోయేలా మారుస్తాడు. ఎలాగో తెలుసా? ఈ లోకంతో నిన్ను కలిపేస్తాడు. ఏదో ఒక చిన్న పాపం, ఏదో ఒక చిన్న ఆకర్షణ, వీటిలన్నిటిలో కూడా నిన్ను బంధించేస్తాడు. కాబట్టి మన రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా క్రైస్తవుడమైన నీవు నేను చేయవలసింది ఏంటి అంటే లోకస్తులకు వేరే బ్రతకాలి. యవనస్తులు సండే స్కూల్కి వెళ్ళాలి. మీరు స్కూల్కి వెళ్తూ ఉంటారు, మీరు స్కూల్లో ఫంక్షన్లు, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫేర్వెల్, ఆవెల్ అంటారు. అక్కడికి వెళ్ళి చూశాను. నేను నా జీవితంలో ఇప్పుడుకొచ్చి ఒక్క టీచర్స్ డేకి వెళ్ళలేదు, ఒక చిల్డ్రన్స్ డేకి వెళ్ళలేదు. స్కూల్లో నన్ను నిలబెట్టి తిట్టేవారు మా సిస్టర్స్. నేను స్కూల్లో బాగా చదివేదాన్ని, నేనే టాపర్ అనేవారు. నువ్వు బాగా చదువుకుంటా, నువ్వు రాకపోతే ఎట్లా అని. మీరు తిడితే తిట్టుకోండి, నాకు చాలా పంతం, నా బ్లడ్ ముస్లిం బ్లడ్ కదా, మా ముస్లిం పంతం నాకు ఎవడేమనుకున్నా పర్లేదు, మీరు నచ్చితే స్కూల్లో ఉంచండి, లేకపోతే వెళ్ళిపోయేది అనేదాన్ని. కాకపోతే మేము బాగా చదువుతాం కాబట్టి ఏమనేవారు కాదు. మీ పిల్లలు కూడా మీరు లోకాన్ని ఆకర్షించకుండా ఉండాలంటే యవనస్తులు దేనిలో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫ్రెండ్స్తో పిక్నిక్ అంటారు, ఆ పిక్నికే మీ జీవితాలను నాశనం చేస్తారు. మీరు టీవీలో చూస్తూ ఉంటారు, ఆ పిక్నిక్కి వెళ్ళటం, ఎవరో ఏదో ఇవ్వటం, తినడం, అమ్మాయిలు పాడు చేసేయడం, ఇవన్నీ తలనొప్పులు మనకు రాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ యవనస్తులు మీరు ఏం చేయాలో తెలుసా? అసలు లోకంతో మీకు సంబంధం ఉండకూడదు. మీ పనేదో మీరు చేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా మన జీవితాన్ని మనం చేసుకోవాలి, కానీ
లోకంతో టచ్ పెట్టుకున్నామా, ఆ లోకం మనల్ని ఏం చేస్తుందో తెలుసా, తన వల్ల మనల్ని చిక్కిచ్చేసుకుంటుంది. కాబట్టి యేసు ప్రభు లాగా యేసు ప్రభుకు మనసు కలిగిన ఆయన మనసు నీవు కలిగి ఉండాలంటే కొండ మీద లోతుకి దేవుడు చెప్పినట్టుగా మనం దేవుని చూస్తూ, దావీదు చెప్తున్నట్టుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించి ప్రభు అని ఎందుకన్నారో తెలుసా, ఈ లోకంతో బ్రతుకుతే లోకస్తులాగా అయిపోతాం. కానీ మనం ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో తెలుసా, యేసు ప్రభు వాళ్ళ కొండ మనుషులు ఎప్పుడైనా మీరు మరొక రండి తీసుకెళ్తాం, ఎప్పుడైనా మీ పాస్టర్ గారిని రమ్మంటున్నాం, మీ పాస్టర్ గారు డేట్ ఇస్తున్నారు, ఇప్పుడు రావట్లేదు. అక్కడ ప్రజలను చూస్తే వాళ్ళకి ఏమీ ఉండదు, జస్ట్ పంటలు పండించుకుంటారు, తింటారు, పడుకుంటారు. వాళ్ళకి ఇంకా లోకంతో కొన్ని గ్రామాలకు సంబంధం ఉండదు. అలా మనం బ్రతుకుతేనే లోకానికి చిక్కుకోకుండా ఉంటాం. లోకంతో కొంచెం టచ్ వస్తే రూపాంతరం కాదు, మరలా ఇంకొక రూపాంతరంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఫస్ట్గా మనం ఏం చేయాలో తెలుసా, లోకానికి బ్రతకాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే నిర్గమకాండం 34వ అధ్యాయం, ఇవన్నీ మనం ధ్యానం చేస్తే 34వ అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించే అనుభవాన్ని గురించి మనం చూస్తాం. 28వ వచనాన్ని చూస్తే మోషే రాత్రి పగలు 40 రాత్రులు 40 దినాలు పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించడం మనం చూస్తాం, దేవుడితో మాట్లాడటం. రెండవదిగా మన జీవితంలో రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి అంటే మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తే మోషే మాట మాంద్యం కలిగిన వాడు. మోషే అంత దేవునితో అనుభవం కలిగిన వాడు కాదు. మోషే ఎలా బ్రతికాడు అంటే ఒక ఐగుప్తీయుడుగా బ్రతికాడు. అతని హెబ్రీయుడే, దేవుని బిడ్డే, యూదుడే. హెబ్రీయుడైన మోషే ఎలా బ్రతికారు అంటే ఒక ఐగుప్తీయుడిలో బ్రతికారు. ఐగుప్తీయుడు కల్చరే, ఐగుప్తీయుడు డ్రెస్సే. హెబ్రీయుల డ్రెస్ వేరు, ఐగుప్తీయుల డ్రెస్ వేరు. హెబ్రీయుల తిండి వేరు, ఐగుప్తీయుల తిండి వేరు. హెబ్రీయులు విధానాలు వేరు, ఐగుప్తీయుల విధానాలు వేరు. అసలు మోషే జీవితం అంతా చూస్తే ఒక ఐగుప్తీయుడిగా బ్రతికాడు. కానీ మోషే ఎంత గొప్పోడు అయ్యాడంటే ఇశ్రాయేలీయులు అంటారు, మా దేవుడు ఎవరో తెలుసా, మేము మోషే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మోషే ధర్మశాస్త్రం అంటారు, యెహోవా ధర్మశాస్త్రం అనరు. అంత గొప్పోడుగా మోషే అయిపోవడానికి మోషేకి ఏమి తెలియదు. అసలు హెబ్రీలాగా తను నాకు తెలిసి సినగోగ్కి వెళ్ళేవాడు కాదు, దేవుని మందసం దగ్గరికి వెళ్ళి వాక్యం నాకు తెలిసి ఏమి తెలియకపోయిన అనుభవం లేనివాడు. కానీ అంత గొప్పగా మోషే మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఈ 34వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే మోషే కొండ మీదకి వెళ్ళి ఏం చేసేవారో తెలుసా, ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషేని గురించి చెప్తారు, మోషే మొహం ప్రకాశమానంగా మారిపోయిందంట. మోషే చూసిన వారు ఏమంటారో తెలుసా, ఆ ముఖాన్ని చూసి భయపడిపోయేవారంట. మనం ఈ నిర్గమకాండం 19, 20 అధ్యాయాలు చూస్తే మోషే కొండ మీద నుండి దిగినప్పుడు ప్రజలు మోషే ముఖం చూసి ఏమైపోయారో తెలుసా, ఆ ప్రకాశమానాన్ని చూసి భయపడేవారు. మోషే నువ్వు దేవుడితో మాట్లాడుకోగానే మేము నీతో రాలేమని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక ఐగుప్తుడైన మోషే, ఐగుప్తు దేశంలో బ్రతికిన మోషే, ఒక హెబ్రీయుడు అనుభవం కూడా లేని మోషే ఇశ్రాయేలుకు నాయకుడుగా కొన్ని లక్షల మందిని మేపి ఈరోజు ప్రతి యూదుడు ఈ రోజుకి కూడా మనం కూడా మోషే ధర్మశాస్త్రం, మన పాత నిబంధన అన్నాం, మోషే ధర్మశాస్త్రం అంటాం, మోషే రాసిన గ్రంథాలు అంటాం. అంత గొప్పవాడుగా మోషే మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా, మోషే చాలా కోపిష్టోడు. ఎందుకు అంటే ఐగుప్తీయుడిని ఏం చేశాడో తెలుసా, చంపేసి ఇసుకలో పాతి పెట్టేసేవాడు. మీ పాస్టర్ గారు నాకు చాలా పవర్ఫుల్, ఆయన కూడా. మీ పాస్టర్ గారు ఒకప్పుడు సాక్ష్యం వింటే చాలా పవర్ఫుల్గా ఉండేవారంట. కాబట్టి అలాంటి మోషే ఇప్పుడు పవర్లెస్గా సాత్వికుడుగా, యేసుప్రభు అంటారు భూమి మీద అంతటిలో కూడా మోషే సాత్వికుడు, నమ్మకస్తుడు. ఇంతలా ఎలా మారిపోయాడు, ఇంత మంచి మనసు ఎలా వచ్చేసింది, తన మనసు ఎలా మారిపోయింది అంటే మోషే కూడా ఒక అనుభవం ఉంది. ఏంటో తెలుసా, కొండ మీదకి వెళ్ళి ప్రార్థించే అనుభవం. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో కూడా చాలాసార్లు మన అనేకమైన దేవునికి ఇష్టం లేని అలవాట్లు ఉంటాయి. మన కోపం కావచ్చు, మత్సరం కావచ్చు, ద్వేషం కావచ్చు, గొడవలు కావచ్చు, అసూయ కావచ్చు, ఎన్నో విధాలుగా మన శరీరం మనల్ని ఏలుతూ ఉంటుంది. చాలామంది చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతూ ఉంటారు. కొంతమంది బాగా ఉంటారు, వ్యభిచారం వాళ్ళని
పక్కన పెట్టేస్తూ ఉంటుంది. కొంతమంది బాగా ఉంటారు, మా అబ్బాయిని ఎంతో బాగా పరిచర్య చేస్తారు, మగాళ్ళు బాగా పరిచర్య చేస్తారు, కానీ అమ్మాయిని చూస్తే మాత్రం వాళ్ళు సైట్ కొట్టకుండా బీట్ వేయకుండా ఉండలేరు. చాలామంది యవ్వనస్తులు మేము చర్చిలో చూస్తాం, మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, అమ్మాయిని చూస్తూ ఉంటారు. మరి ఎంత అభిషేకం కలిగినోడు ఎందుకు ఇట్లా మారిపోతున్నాడు, ఎందుకు క్రీస్తులాగా ఉండలేకపోతున్నాడు అంటే, నేను చెప్పేది ఏంటంటే వాడికి రూపాంతర అనుభవం లేదు. మోషే తనను తాను మార్చుకోవడానికి ఏం చేశారో తెలుసా? సీనాయి పర్వతం మీదకి వెళ్ళి తను ఎన్నో దినాలు 40 దినాలు రాత్రి పగలు ఉపవాస ప్రార్థన చేశారు. హల్లెలూయా. మనకు ఈరోజు ఎందుకు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే, శారీరకంగా దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తారు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అన్నీ వస్తాయి. కనుక నేను ఎక్కువగా ఆశీర్వాదాల కోసం మేము మీ సంఘాలతో చెప్పం, ఎందుకంటే మీరు ఆశీర్వదింపబడ్డారు, మీకు అన్ని దేవుడు ఇస్తున్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకు అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వగల సమర్థుడు ఇస్తూనే ఉన్నారు. కానీ నీవు ఇంకా యేసు ప్రభువుకు మనస్సు, ఎలాంటి మనసు, నా మనస్సును సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా ఇలాంటి ఉపవాస ప్రార్థనలు అనేకమైన నీ జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు దేనికో తెలుసా? నీలో ఉండే చెడు అలవాట్లు పోవటానికి, నీలో దేవునికి ఇష్టం లేని కార్యాలు పోవటానికి. నీలో మత్సరం ఉందా? నీ కన్నులు బాలేవా? నీ చూపులు బాలేవా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? వాక్యం గుర్తుండట్లేదా? కొంతమంది ఆడవాళ్ళు అన్ని పనులు బాగా చేస్తారు, అంత పరిచయం బాగా చేస్తారు, వాక్యం వచ్చిందంటే పూనకం పూనుతూనే ఉంటారు. అది కూడా ఒక దయ్యమే. ఎందుకు నిద్ర వస్తుందని? నిద్ర కూడా ఒక దైవమే. దైవుడు అంటాడు, సైతాను నిద్రలో నిన్ను వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు అంటాడు. ఎలా ఎత్తుకెళ్ళిపోతాడో తెలుసా? నిద్ర వల్ల. నీలో ఏ బలహీనత ఉంది, ఏ బలహీనత నిన్ను ఆటంకపరుస్తుంది, ఏ బలహీనత నిన్ను క్రీస్తులా ఉండలేకుండా చేస్తుందో, మోషే వలె నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించి వీటిని జయించాలి. హల్లెలూయా. యేసుప్రభు వారి శిష్యులతో చెప్తారు, ఈ దయ్యం మా ద్వారా వెళ్ళట్లేదు ప్రభు అంటారు అని శిష్యులు యేసుప్రభు వారితో చెప్తే, యేసుప్రభు వారు అంటారు, ఉపవాస ప్రార్థన వల్ల తప్ప దేని వల్ల ఇది సాధ్యం కాదు. హల్లెలూయా. మనలో ఉండే ప్రతి చెడు అలవాటికి కారణం సైతానే, అది నీ స్వభావ లక్షణం కాదు. మనల్ని మంచిగా చేసిన వాడు దేవుడు. దేవుడు అంటారు, నా పోలికలో నా స్వరూపంలో మిమ్మల్ని చేశానని. మరి దేవుడిలా కాకుండా మన లోకస్తులాగా పనికిమాలలాగా వారిలాగా బ్రతుకుతున్నామంటే మనలో దేవుడు లేడు. కానీ దురాత్మలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? పనికిమాల వారుగా మారుస్తాయి. కాబట్టి వీటి నుండి నువ్వు బయటకు పడి యేసు ప్రభువు లాంటి మనసు నీకు కావాలంటే రెండోదిగా మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థించాలి. ఎంత ప్రార్థించాలి? ఎన్ని గంటలు ప్రార్థించాలంటే ప్రభువారు అన్నారు, ఎడతెగక ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఎంత పోకపోతే అన్ని రోజులు ఉపవాసం ఉండు. కోపం పోలేదా? ఉపవాసం ఉండు. ద్వేషం పోలేదా? ఉపవాసం ఉండు. మీ ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదా? నీ మనసు మారట్లేదు? ఉపవాసం ఉండు. దేవుడే చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నేం చేస్తాడు? సరి చేస్తాడు, ఒప్పింపజేస్తాడు, ఆయన పోలికలా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఈ 3 రోజులు కాదు, కానీ అనేక రోజులు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలో ఉండగలిగితే యేసు ప్రభువు వారి మనస్సు నీకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా నీ జీవితంలో ఇంకా ప్రభు మనస్సుని కలిగి ఉండాలంటే మొదటి సమూయేలు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే. సౌలు రాజుగా మారకముందు సౌలు గారి తండ్రి గర్దమములు అంటే గాడిదలు పోయినప్పుడు సౌలుకి దేవుడు అక్కడ ఉన్న పనివాడు చెప్తాడు, సమూయేలు ప్రవక్త కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసా? బలి ఇస్తున్నారని చెప్తారు. ఆ వచనాన్ని మనం ఒకసారి ఆ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సమూయేలు ప్రవక్త కొండ మీద ఉంటారు. ఆ కొండ మీద ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త గురించి చెప్తారు, సమూయేలు ప్రవక్త ఇప్పుడు కొండ మీదకి వెళ్ళే సమయం, ఎందుకంటే ఇది బలిచ్చే సమయం అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ సమూయేలు దగ్గరికి ఎప్పుడైతే సౌలు వెళ్ళారో ఆ సౌలు జీవితం ఏమైపోయిందో తెలుసా? సామాన్యుడైన సౌలు, సామాన్యుడిగా బెన్యామీను గోత్రంలో బ్రతుకుతున్న సౌలు ఈ బలి ఇచ్చే చోటుకు వెళ్ళినప్పుడు సౌలు జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? ఒక రాజుగారుగా అభిషేకం పొందే జీవితంగా మారిపోయింది. హల్లెలూయా. ఇక్కడ నేను ఎందుకు ఈ సందర్భాన్ని గురించి చెప్తున్నానంటే, ఈ కొండ మీద సమూయేలు ప్రవక్త గారు ఏం చేస్తున్నారో తెలుసా? బలి ఇస్తున్నారు, దేవునికి అర్పణ అర్పిస్తున్నారు. మన జీవితంలో ప్రభువు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి, రూపాంతరపు అనుభవం కలిగి ఉండాలంటే
మూడవదిగా మనం చేయవలసిన పని ఏంటి అంటే ప్రభువుకి బలి ఇచ్చే అనుభవం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. మన క్రైస్తవులు ఏది త్యాగం చేయరు. మీరు అన్యులు చూస్తే ఒక భవాని మాల వేసుకుంటే వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో ఒక మగాడు ఆలోచించేది గాజులు వేసుకొని, బొట్లు పెట్టుకొని, చెప్పండి పట్టీలు వేసుకొని, చెవులు కుట్టించుకొని, కొంచెండో తెలియదు ఆడోళ్ళు తెలియదు అట్లా ప్రవర్తిస్తారు. నేను వాళ్ళని తప్పనట్లా. కొంతమందిని చూస్తే అసలు మగాల ఆడోళ్ళు తెలియదు. ఇప్పుడు ఒక నపుంసకుడు ఒక కొజ్జోడు ఎట్లా రెడీ అవుతాడండి, అమ్మాయిలా రెడీ అవుతాడు. వాళ్ళు మనం ద్వేషించట్లా, విమర్శించట్లా, వారి దేవుని కోసం త్యాగం చేస్తున్నారు. అలా మీరు ఒక ముస్లింని చూడండి, ఇప్పుడు పొట్టి ప్యాంట్లు అబ్బాయిలకి ఫ్యాషన్లో ఉన్నారు. కానీ ఒకప్పుడు ముస్లింలు చూస్తే గడ్డాలు పెంచుకుంటారు. వాళ్ళు ఎంత ప్యాంట్లు వేసుకుంటారు, పొడుగు ప్యాంట్లు వేసుకున్న ముస్లింని ఎవరన్నా మీరు చూసారా? వారు నమాజ్కి వెళ్ళాలంటే ఏం చేస్తారో తెలుసా? 3/4 ప్యాంట్ లాగా పైకి ప్యాంట్ వేసుకుంటారు. ఆడోళ్ళు చూస్తే ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు? ఆడి కోటీశ్వర్లు అవ్వండి బుర్కా వేసుకుంటారు. మీరు దుబాయ్ గల్ఫ్ దేశాలకు వెళ్తే వాళ్ళ ఆస్తి భూమి భరించలేనంత ఉంటుందంట. వాళ్ళ ఇంట్లో బాత్రూంలో కూడా ఏసీ ఉంటుంది. గల్ఫ్ దేశంలో వాళ్ళ కార్ నుండి బాత్రూమ్ వరకు ఫుల్ ఏసీ ఉంటుంది. కానీ 1 గంటకు బెల్ అల్లా అని మోగిందా, కార్లో నుండి దిగి, మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ఎప్పుడైనా చూడండి, కార్లో నుండి దిగి వెంటనే ఎండ, మనలాంటి ఎండ కాదు, ఆ ప్రాంతాల్లో ఎండ 50 డిగ్రీస్, 50 డిగ్రీలు, 60 డిగ్రీలు ఉండే ఎండలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాప వేసుకుని మోకాలు వేసి నమాజ్ చేస్తారు. మీరు ఆలోచించండి, ఎప్పుడు బాత్రూంలో కూడా ఏసీ ఉన్న మనిషి 60 డిగ్రీల ఎండలో ఉండగలరా? వాళ్ళు ఎంత త్యాగం చేస్తారంటే, వాళ్ళు కారులో ప్రార్థన చేయొచ్చు కదా, కారులో మోకాలు వేయచ్చు కదా. మన క్రైస్తవులు చూడండి, కనీసం పాస్టర్ గారు చెప్పులు కూడా ఇప్పరు. మన చర్చిలు, మనం పెట్టుకోసిన సంఘాలు ఓకే, చెప్పులు ఇప్పరు, ముసుకేసుకోరు. నువ్వు మిసుకేసుకోవడానికి నీకు సిగ్గు. పాస్టర్ గారు బైబిల్ కూడా పట్టుకెళ్ళరు. ఇప్పుడు అందరూ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. బైబిల్ పట్టుకెళ్ళడానికి సిగ్గే ఉందండి? చెప్పులు ఇప్పడానికి సిగ్గే ఉందండి? మీరు చూడండి, సీఎం పిఎం ఎవడైనా ఒక దేవాలయంలోకి వెళ్తే ఏం చేస్తారో తెలుసా? మీరు మొన్న చూసారో లేదు, సీఎం గారు కేసీఆర్ గారు పంచి కట్టుకొని నెత్తి మీద చెప్పండి బేసిన్ పెట్టుకొని అన్ని దేవతకు తీసుకెళ్తున్నారు. ఒక క్రైస్తవుడు అట్లా చేయగలడా? నీకేమేమో అది చెప్పామనుకోండి, ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, వీళ్ళు ఇట్లానే చెప్తుంటారు, వీళ్ళు మాత్రం స్టైల్లో ఉంటారు, మమ్మల్ని మాత్రం ఉండేవారు, మమ్మల్ని మాత్రం చేయనివ్వరంట. క్రైస్తవుడమైన నీవు క్రీస్తుకు కలిగిన మనసు ఉండాలంటే బలి ఇచ్చే అనుభవం, త్యాగం చేసే అనుభవం నీకు ఉండాలి. ఒక అన్యుడు దేవుడు కాని దేవుణ్ణి పూజిస్తున్న వాడే అంత త్యాగం చేస్తే నిజమైన దేవుణ్ణి కలిగిన నీవు ఎంత త్యాగం చేయాలి? నీ ప్రతి విషయంలో త్యాగం ఉండాలి. నీ డబ్బును త్యాగం చేయలేవు, నీ సమయాన్ని త్యాగం చేయలేవు. ఈరోజు మన మందిరంలో ఇంత తక్కువ మంది ఎందుకున్నాము అంటే ఒక రోజును కూడా ప్రభువు కోసం మనం త్యాగం చేయలేం. ప్రభు మాత్రం మనకు అన్నీ ఇచ్చేయాలి. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ఇల్లు కట్టేయాలి, మా పాపకు పెళ్ళి అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలంట. దేవుడు నీకు ఎందుకు చేయాలి? నీకోసం అన్నీ చేసేసాడు దేవుడు. ఎక్కడో తెలుసా? సిలువలోనే నీకు త్యాగం చేసి రక్షణ ఇచ్చాడు. ఈ డ్యూటీ అయిపోయింది, నువ్వు పొందుకోవాలి ప్రభు దగ్గర. అంటే నీ త్యాగాన్ని బట్టే ప్రభు ఇస్తాడు. ఇక్కడ సౌలు కొండ ఎక్కకపోతే నిజంగా అభిషేకం పొందుకోగలడా? సౌలు జీవితం అంతా కేవలం బెన్యామీనుగా బ్రతకవలసింది. కానీ ఎప్పుడైతే సమయాన్ని బలి ఇచ్చే చోటుకు వెళ్ళి సౌలు కూడా ఉన్నారో సౌలు జీవితం మారిపోయింది. మన జీవితంలో కూడా అంతే. మనం ప్రభువు కలిగిన మనసు కలిగి ఉండాలంటే ప్రతి విషయంలో మనకు త్యాగం ఉండాలి. మనం వేసుకునే బట్టల్లో, మనం తినే తిండిలో, మన నడిచే నడకలో, మన ప్రవర్తించే ప్రవర్తనలో, మన ధనం విషయంలో సమస్తాన్ని మనం ప్రభు కోసం త్యాగం చేసే కొలది ఆ త్యాగం మనకేం చేస్తుందో తెలుసా? ఆయన లాంటి మనస్సును మనకిస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు సమస్తాన్ని మన కోసం త్యాగం చేశారు. ఆయన ఆఖరి రక్తపు బొట్టును కూడా మన కోసం కార్చారు. నువ్వు ప్రభు కోసం చిన్న కార్యాన్ని చేయలేవా? నువ్వు చెప్పులు ఇప్పలేవా? నీ బట్టలు మార్చుకోలేవా? ఒక ఆదివారం ప్రార్థనకు రాలేవా? ఒక ఉపవాస కూడికి నీ ఉద్యోగం మాని రాలేవా? దేవుడు మాత్రం నీకు అన్నీ చేసేయాలి. నువ్వు ప్రభు కోసం ఏమి చెయ్యవు. మరి నీవు నేను పరలోకం వెళ్ళగలమా? నీవు నేను పరలోకం వెళ్తామా? యేసుకు కలిగిన మనసు మనకెక్కడ వస్తుంది? దశమభాగం ఇవ్వలేని వాడు పరలోకం ఎట్లా వెళ్తాడండి? పరలోకం వెళ్ళలేము. ఎందుకో తెలుసా? నీ డబ్బుని ఇవ్వలేని నీవు క్రీస్తులాగా ఎలా మారిపోతావు?
నీ బట్టలు వేసుకోవడం మారలేని నీవు క్రీస్తులాగా ఎలా మారగలవు? ఆదివారం మందిరానికి రాలేని నీవు, ఉపవాస ప్రార్థనకి రాలేని నీవు క్రీస్తులా ఎలా బ్రతకగలవు? క్రీస్తు అన్నీ త్యాగం చేశారు. మన జీవితంలో కూడా త్యాగం ఉండాలి. వేకునే లేచి మీరు రోజు కాన్ఫరెన్స్ ప్రేయర్ చేస్తున్నారు, నిజంగా ఇది మీకు త్యాగమే. 4 గంటలు లేవాల్సిన అవసరం ఏంటి? శుభ్రంగా పడుకోవచ్చు కదా. ఆ త్యాగం మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తారు. ఆ త్యాగం, ఆ వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం ఏమైపోతుందో తెలుసా? శుద్ధి చేయబడి క్రీస్తులాగా మీరు మారుతారు. కాబట్టి 3వదిగా రూపాంతర అనుభవం, కొండ మీద అనుభవం నువ్వు కలిగి ఉండాలి అంటే 3వదిగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? త్యాగం. ఏది త్యాగం చేస్తావో నీ ఇష్టం. మనందరం పెంతెకోస్తు సంఘంలో వస్తువులు పెట్టుకోం, ఇది కూడా త్యాగం. మనం ప్రతిదీ త్యాగం చేసే కొలిది మనం క్రీస్తులాగా మారుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వభావాన్ని మనం పొందుకుంటాం, ఆయన మనస్సును మనం పొందుకుంటాం. ఇలా త్యాగం చేసే కొలది దేవుడు మనల్ని హెచ్చిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఆయన మనల్ని మారుస్తూనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి 3వదిగా క్రైస్తవులైన మనం ఏం చేయాలో తెలుసా? త్యాగం చేసేవారిలా ఉండాలి. హల్లెలూయా. 2వ విషయం, ప్రభువు లాంటి మనస్సు కలిగి ఉండాలి. మొట్టమొదటిది రూపాంతర అనుభవం. 2వది యేసు ప్రభు వారు కలిగిన మనస్సు ఎలాంటిది, ఆయన ఎలాంటి మనస్సు కలవారని మనం ధ్యానం చేస్తే మన లూకా సువార్త 13వ అధ్యాయంలో, మరి అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఈ 2 అధ్యాయంలో 2 సంఘటనలు ఉంటాయి. ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుండి 35 వచనాలు మనం ధ్యానం చేస్తే ఇక్కడ ప్రభువారు యెరూషలేమును గురించి రోధిస్తున్నట్టు మనం చూస్తాం. అలాగే 11వ అధ్యాయం 33 వచనాల్లో చూస్తే అక్కడ లాజరు గురించి కన్నీరు కార్చడం చూస్తాం. యేసు ప్రభువారు ఈ 2 చోట్లే కన్నీళ్లు కార్చారు. తర్వాత గెత్సెమనే తోటలో ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన నీళ్లు రక్తంగా మారినంత ఏడ్చారు. ఆ అనుభవం వదిలేదు. అసలు ఈ 2 సంఘటనల గురించి ప్రభువారు ఏడుస్తున్నారంట. ఆయనలో ఉండే మనస్సు, ఆయనకు ఎలాంటి మనస్సు కలిగి ఉంది, ఆయన అంత త్యాగం కలిగిన వాడుగా, అంత మనిషి కుమారుడైన ఆయన దైవ కుమారుడుగా మారిపోవడానికి ఈ ఏడుపు కూడా ఒక కారణం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెరూషలేముని గురించి ఏడవటం అంటే ఏంటో తెలుసా? యెరూషలేం ఇప్పుడు సంఘాన్ని గూర్చినదై ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సంఘం నూతన యెరూషలేం అయి ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్న రాత్రి పాస్టర్ గారు కూడా మీకు చెప్పుంటారు, ఆయన మనల్ని ప్రతానం చేసుకోబోతున్నారు. మనం ఆయనకు భార్య అయి ఉన్నాం. మన నూతన యెరూషలేం మనమే. ఇప్పుడు ప్రభువారు యెరూషలేమును గురించి ఎందుకు ఏడుస్తున్నారంటే, యెరూషలేం ఆయన స్వాస్యం, ఆయన పట్టణం. అంటే ప్రభువారిలో మనం చూస్తున్నది ఏంటి అంటే ఆయన పనిని కూర్చిన భారం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మన జీవితంలో మన మనస్సు క్రీస్తు వలె మారాలి అంటే క్రైస్తవులైన మనకు ఈ భారం ఉండాలి. సంఘం మీద భారం ఉండాలి, మందిరం మీద భారం ఉండాలి, మనం కన్నీళ్లు కార్చేవారుగా ఉండాలి, రోధించేవారుగా ఉండాలి. ఒకరోజు ఒక దైవ సేవకులు పరలోకానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఒక మంచి కుర్చీ, ఇవన్నీ పొజిషన్స్ అన్నీ మంచిగా ఉంటే యేసుప్రభు వారిని అడుగుతారు, దేవానా ఇది నాదే కదా, నేను కూర్చుంటాను అంటారు. యేసుప్రభు వారు అంటారు, నాకు తెలిసి రైనార్డ్ బోంకేయో లేకపోతే ఇంకేదో సేవకులు, ఆ రైనార్డ్ బోంకేతో అనుకుంటా, రైనార్డ్ బోంకేతో చెప్తారు, రైనార్డ్ బోంకే ఈ చైర్ నీది కాదు అంటే, ఎవరిది ప్రభా ఈ చైర్ ఎవరిది అంటే, నీవుడు కాదు, ఒక ముసలావిడిని చర్చిలో ఒక ముసలావిడిని దేవుడు చూపిస్తారంట. అదేంటి ఈ ముసలావిడికి చదువు రాదు, వాక్యం విందు, ఏమి చేయదు, అసలు ఈ ముసలావిడి ఇంత మంచి పొజిషన్లో ఉండడం ఏంటి, నేను తక్కువ స్థానంలో పరలోకంలో ఉండటం ఏంటి అని అడిగితే దైవ సేవకులతో దేవుడు చెప్తారంట, ఈమె నీకన్నా గొప్పదా, ఎందుకో తెలుసా, నువ్వు ఇంత గొప్ప పరిచర్య చేయడానికి, ఈ దేశాన్ని నువ్వు కదిలించడానికి కారణం ఏంటో తెలుసా, ఆవిడ కారుస్తున్న కన్నీరే. హల్లెలూయా. సంఘమైన నీవు, సంఘమైన నేను క్రీస్తు వలె మారాలి అంటే ఈ యెరూషలేము గూర్చిన భారం నీలో ఉండాలి. నీ సంఘం నుండి ఒకడు మందిరాన్ని నుండి దూరం అయిపోతే వాడి కోసం ఏడ్చే అనుభవం నీకు ఉండాలి. సంఘాలు పాడైపోతున్నప్పుడు, సంఘంలో నూతన ఆత్మలు రాలేనప్పుడు ఆ భారం కలిగి కన్నీళ్లు కార్చే స్త్రీగా, పురుషుడుగా నీవు ఉండాలి. అందుకని కోరావు కుమారులు అంటారు కీర్తనలో, నీ సన్నిధి కూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందో తెలుసా, భక్షిస్తుంది. ఈరోజు క్రైస్తవులు ఆసక్తి లేదు. పూర్వకాలం క్రైస్తవులు చూస్తే చాలా ఆసక్తి గలవారు, నడుచుకుంటూ సువార్త చేసేవారు, ఊరూర్లో తిరిగేవారు, తిండి లేక నిద్ర లేక. ఇప్పుడు పాస్టర్ గారు కాకుండా మీ ముందు అయ్యగారిని మీరు చూస్తే
ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి తిండి లేకపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు, ఇల్లు లేదు, చిన్న పాకలో ఎంతో భారంతో పరిచయం చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనతో కలిసి ఆయనతో కూడా కన్నీళ్లు కార్చి భారం కలిగి ఆయనతో పరిచర్య చేసే విశ్వాసులు ఉన్నారు కనుకే ఈరోజు క్రైస్తవులమైన మనం నశించిపోయిన వారి పట్ల భారం లేదు, పక్కింటోళ్ళు నశించిపోతుంటే భారం లేదు, సంఘస్థులు నశించిపోతుంటే భారం లేదు. ఈ యెరూషలేము పట్టణం కోసం, సంఘం కోసం నీవు నేను భారం కలిగి ఉంటేనే క్రీస్తులాగా నువ్వు ఉంటావు. ఎందుకంటే దేవుడు అంటారు, ఆయనకు ఆహారం ఏంటో తెలుసా? నశించిపోయిన వాడు రక్షింపబడితే అదే ఆయనకు ఆహారం. ఆయన ఎప్పుడు ప్రభువారు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రిలాగా నేను ఉండాలి, తండ్రి ఏదైతే కోరుకున్నారో అది చేయాలనుకునేవారు. ఈనాడు క్రైస్తవులమైన మనకు కూడా అలాంటి భారం ఉండాలి. ఆయన లాంటి మనస్సు నీకు కావాలంటే నీకు కూడా అలాంటి భారం ఉండాలి. మీ సంఘస్థుల కోసం మీరు కన్నీళ్లు కార్చాలి, మీ సంఘ క్షేమాభివృద్ధి కోసం కన్నీళ్లు కార్చాలి. మీ మందిరం ఇలా ఉందంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను కాదనట్ల. ఇంకా మనలో భారం ఉండాలి, మన గ్రామం గురించి భారం ఉండాలి, మన దేశం గురించి భారం ఉండాలి, మన విశ్వాసుల కోసం మనకు భారం ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభువులకు నీవు ఏడ్చే అనుభవం కలిగి ఉన్నావో నీవు కూడా మనిషిగా ఉంటావేమో, కానీ నీ మనసు ఎలాగైపోతుందో తెలుసా? ప్రభులాగా మారిపోద్ది. హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఎవరిని గురించి ఏడ్చారు అంటే చెప్పండి, లాజరు గురించి ఏడ్చారు. ఎందుకంటే లాజరు చనిపోయాడు కనుక. హల్లెలూయా. ఈ చనిపోయిన అనుభవాల గురించి మన ఆత్మ సంబంధంగా ధ్యానం చేస్తే క్రైస్తవులమైన మనం కూడా దేని గురించి ఏడవాలి అంటే ఫస్ట్ నీలో చనిపోతున్న వాటి కోసం ఏడవాలి. దేవుడు అంటారు, నీ దేహంలో ఏది అభ్యంతరపరిస్తే అది నువ్వు తీసి పారే. నీ చెయ్యి అభ్యంతరపరిస్తే ఒక చెయ్యి తీసే, నీ కన్ను అభ్యంతరపరిస్తే ఒక కన్ను తీసే. ఎందుకు అది అన్నారో తెలుసా? దేహం అంతా పాడైపోకుండా దేహం శుద్ధిగా ఉండాలని. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నీవు కన్నీరు కార్చవలసింది రెండోదిగా ఏంటి అంటే నీలో మృతమైపోతున్న వాటి కోసం. నువ్వు ఆత్మీయుడివే. ఒకప్పుడు 4 గంటలు ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు 2 గంటలు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థన జీవితంలో నువ్వు చచ్చిపోతున్నావు. ఒకప్పుడు బైబిల్ ఎడతెగక చదివేవాడివి, ఇప్పుడు బైబిల్ అసలు ఒక అధ్యాయం కూడా చదవట్లేదు అంటే నీకు అనుభవం ఏంటో తెలుసా? నీ బైబిల్ చదివే అనుభవం, దేవుడితో మాట్లాడే అనుభవం తక్కువైపోయింది. ఒకప్పుడు నువ్వు చాలా పరిచర్యలో సువార్త చేసేవాడివి, ఇప్పుడు సువార్త చేయలేకపోతున్నావు అంటే ఎంతో తెలుసా? నువ్వు సువార్త విషయంలో చచ్చిపోతున్నావు. అలా ఆత్మీయంగా మనం వెలిగింపబడుతూనే ఉంటాం, కానీ చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. మీకు తెలుసు, శిష్యుల్లో 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. మన జీవితంలో కూడా అంతే. మనం గొప్పవారం కాదు, మనం మంచివారం కాదు, మనం ఇష్కరియోతు యూదా కన్నా మంచివారం కాదు. మీకు తెలుసు, మన ప్రాంతంలో వెళ్ళిన దైవజనులు K.A. పాల్ గారు, ఆయన్ని విమర్శించడానికి నేను అనట్లే. అలాంటి గొప్ప దైవజనులు కాలు గూటికి కూడా నీవు నేను సరిపోదు. ఆయన చేసిన సువార్త, ఆయన చేసిన త్యాగం దగ్గర అలాంటి మహానుభావుల్ని సైతాన్ని పడగొట్టేస్తూ ఉంటే నిన్నెంతగా పడగొడతాడు, నిన్నెంతగా పాపంలోకి నెడతాడు, నిన్నెంతగా మృతుతుల్యంగా మారుస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? యేసు ప్రభు లాజరు గురించి ఏడ్చినట్టు మొదటిగా నువ్వు చనిపోతున్న నీ విషయంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో చనిపోతున్నావో వాటిని గురించి నువ్వు ఏడవాలి. ఎందుకో తెలుసా? ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే అన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటావు. కొంతమంది క్రైస్తవులు ఫస్ట్ దేవుళ్ళకి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, దేవుడి దగ్గరికి వచ్చాక వాళ్ళకి ఏం పిచ్చి పడుతుందో తెలుసా? ధనాపేక్ష అన్న దయ్యం పట్టేస్తుంది. అందుకనే తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటారు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుడు అంటారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, సూది బెజ్జంలో వెళ్ళిపోద్దేమో కానీ ఈ ధనం పిచ్చినోడు మాత్రం పరలోకం వెళ్ళడంట. ప్రపంచంలో ఎవరికి ఎక్కువ ధనం పిచ్చో తెలుసా? మన క్రైస్తవులకి. పనికిమాల వ్యాపారాలన్నీ మనమే చేస్తాం, వడ్డీ వ్యాపారం మనమే చేస్తాం, పక్కోళ్ళు లంచాలు మన క్రైస్తవులు ఎక్కువ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, పేపర్లో లంచగొండలు దొరుకుతున్నప్పుడు వాళ్ళ పేర్లు అబ్రహాము, సైమను, పీటర్ ఇలాంటి పేర్లే ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ విషయాలన్నింటిలో కూడా నిన్ను చంపేస్తూ ఉంటాడు సైతాన్. అన్నీ బాగానే ఉంటాయి, ఏదో వ్యభిచారంలో నిన్ను చిక్కునేలా చేస్తాడు, దొంగలుగా మనల్ని మారుస్తాడు. ఏ విషయంలో తెలుసా? దేవునికి ఇవ్వకుండా దొంగలుగా మనల్ని చేస్తాడు. నువ్వు ఏ విషయంలో చచ్చిపోతున్నావు నువ్వు ఒకసారి గమనించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసుకొని వాటి కోసం
నీ జీవితంలో మృతతుల్యమైన బ్రతకడం కోసం నువ్వు రోజు కూడా ఏడ్చిన అనుభవం నీకుంటే యేసు ప్రభువారు లాంటి మనస్సు నీవు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది రూపాంతర అనుభవం. మీకు గుర్తున్న 3 విషయాలు మనం చెప్పాం. రూపాంతర అనుభవంలో మొట్టమొదటిది లోకానికి వేరే బ్రతకాలి, రెండోది ప్రార్థించే అనుభవం ఉండాలి, మూడోది త్యాగం చేసే అనుభవాలు. రెండో పాయింట్లో నేను చెప్పిన విషయం ఏంటంటే మన జీవితంలో ఏడ్చే అనుభవం ఉండాలి. యేసుప్రభువు వారు యెరూషలేముని గురించి ఏడ్చినట్టు మనం ఏడాలి. చనిపోయిన లాజరుని గురించి ఏడ్చినట్టుగా మన జీవితంలో మృతతుల్యమైపోతున్న మన ఆత్మీయ విషయాల్లో, ఆత్మఫలాల్లో ఏది మృతతుల్యమైపోయిందో వాటిని గురించి మనం ఏడాలి. మూడో విషయంగా నేను చెప్పేది ఏంటి అంటే యేసుప్రభువు వారిలో ఉండే అనుభవం ఏంటో తెలుసా? బాప్తిస్మపు అనుభవం. యేసుప్రభువు వారి బాప్తిస్మపు అనుభవాన్ని మనం చూస్తే ఆయన మనుష్య కుమారుడిగా బ్రతికిన ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చిందంట. అసలు ఆయన ఎలాంటి బాప్తిస్మం ఇవ్వబోతున్నారో తెలుసా? ఆయన నీళ్ళలోనూ బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మలోనూ బాప్తిస్మం పొందారు. క్రైస్తవుడైన నీవు ఆయన లాంటి మనసు కలిగి ఉండాలంటే ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చదువుకుంటే, యేసు ఇప్పటికి కానీ నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చాడు. కనుక అతడు అలా కానిచ్చాడు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలోని ఒడ్డునకు వచ్చింది. ఇదిగో ఆకాశం తెరవబడదు, దేవుని ఆత్మ పావుల వలె దిగి తన మీదకి వచ్చుట చూచి. ఇంకా పై వచనాలు 11వ వచనం అనుకుంటే అక్కడ చూస్తే దేవుడు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల పోయికైనా నేను పాత్రుడని కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో మన క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండాలంటే ఇక్కడ క్రీస్తు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. 30 సంవత్సరాలు కేవలం ఒక మనిషి కుమారుడుగా బ్రతికారు. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి పావురం వల్ల దిగి వచ్చిందో ఆయన ఎలా మారిపోయారో తెలుసా? దైవ కుమారుడుగా మారిపోయారు. ఆయన వెళ్ళే చోట్ల స్వస్థతలు, ఆయన వెళ్తున్న చోట్ల దయ్యాలు వెళ్ళబడుతున్నాయి. ఆయన మృతులను కూడా లేపగలిగే శక్తి పొందుకున్నారు. నీ జీవితంలో కూడా క్రీస్తువు కలిగిన మనసు కావాలంటే మూడోదిగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు బాప్తిస్మపు అనుభవం కలిగి ఉండాలి. మనందరం నీటి మూలంగా బాప్తిస్మం పొందుకున్నాం, కానీ నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మపు అనుభవం ఉందా? పరిశుద్ధాత్ముడు ఎలా నిన్ను బాప్తిస్మం ఇస్తారో తెలుసా? ఆయన అగ్నిలో నీకు బాప్తిస్మం ఇస్తారంట. హల్లెలూయా. ఈ అగ్ని నిన్నేం చేస్తుందో తెలుసా? కాలుస్తుంది. అగ్నికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? చెడు అంతటిని కాల్చేది, ఏదైనా కూడా కాల్చేది. మీరు పై వచనాలు 3వ అధ్యాయంలో చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటారు, ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయమని అంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో ఈ అగ్ని అయిన పరిశుద్ధాత్ముడు చేసే అనుభవం ఏంటో తెలుసా? నీలో ఫలింపని ప్రతిదాన్ని ఈ అగ్ని కాల్చి దహించి వేస్తుంది. హల్లెలూయా. మనం మారలేం, మనం చేయలేం, మన వల్ల సాధ్యం కాదు. నేను చేయలేను అనుకున్నవన్నీ పరిశుద్ధాత్ముడు నీ ద్వారా చేస్తారు. మీ అందరికీ చాలామందికి దైవ సేవకులైన బెనిహిన్ గారు మీ అందరికీ తెలుసు. మీరు ఎంతమంది టీవీలో చూసుంటారో తెలియదు. ఆయన టచ్ అంటే స్టేడియం పడిపోతూ ఉంటారు పరిశుద్ధాత్మలో. ఆయన జీవిత అనుభవాన్ని గురించి ధ్యానం చేస్తే ఆయన కేవలం ఒక యూదుడు. ఆయనకు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, యేసు ప్రభువారు అంటే తెలియదు. మనలాంటి పెంతెకోస్తు సంఘానికి క్యాథరిన్ కుల్మన్ అని ఒక ఆడావిడి మంచి పరిచర్య చేసేవారు. ఆ టైంలో మంచి స్వస్థత వరం కలిగిన స్త్రీ. ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఎలాంటి క్యాన్సర్ రోగాలైనా మారిపోతూ ఉండేయంట. అయితే ఇలాంటి ఒక స్టేడియంలో ఒక మందిరానికి కాన్ఫరెన్స్కి వెళ్తే బెనిహిన్కి పరిశుద్ధాత్మ వస్తుంది. బెనిహిన్ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడిని తెలుసుకుంటారు. ఆయన జీవితంలో జరిగిన అనుభవం ఏంటంటే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించేవాడంట. అయితే దేవుడు ఒక రూమ్లోకి వెళ్ళి ఆయనకి ఎంత ఆత్మ ఉండేదంటే ఆయన నడిచిన కూర్చున్న ఫుల్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు ఆయన ఆవరిస్తూ ఉండేవాడంట. వణుకు వచ్చేసిదంట. దేవుడు అలా మాట్లాడుతూనే ఉండేవారంట. అంటే దేవుడు బెనిహిన్తో మాట్లాడుతున్నారంట, బెనిహిన్ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు అబద్ధాలు మానేయాలి, నువ్వు కోపడుతున్నావు, కోపం మానేయాలంటే ఎస్ లార్డ్ నేను మానేస్తాను అనేవాడంట.
ఈ అమ్మాయి పేరు చెప్పేవాడంట. అమ్మాయి పేరు నేను మర్చిపోయాను. ఈ అమ్మాయిని నువ్వు వదిలేస్తావా, ఈ అమ్మాయిని నువ్వు వదిలేస్తావా అంటే బెనిహిన్ అనేవారంట, నో లార్డ్, నో లార్డ్, నో లార్డ్ అని. కానీ ఒకరోజు అకస్మాత్తుగా రూమ్లో ఉన్నప్పుడు భయంకరమైన అగ్ని, మండుతున్న అగ్ని పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వస్తున్నప్పుడు ఆయన కేకలు వేస్తారు. రూమ్లో దొర్లి 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 ఏడుస్తున్నారంట. ఎప్పుడైతే ఏడ్చాడో ఆయన అమ్మాయిని వదిలేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడకి ఎంత మంచి భార్యని ఇచ్చాడో తెలుసా దేవుడు. ఆయన భార్య మీ అందరికీ తెలుసో తెలీదో, చాలామంది మనం వినుండం. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎలాంటి అనుభవం కలిగిన వారంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటిలేటర్లు తీసి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చి లేచేవారంట. హల్లెలూయా. ఆయన నుంచి 20 మంది డెడ్ బాడీస్, చనిపోయిన వారిని లేపారంట. వాళ్ళ భార్య కూడా చచ్చిపోతే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు చచ్చిపోయావని చెప్పి చచ్చిపోయిన ఆవిడని బ్రతికిచ్చేశాడంట స్మిత్ విగిల్స్వర్త్. ఆ అనుభవాల గురించి చదివితే మనం అసలు మతిపోయింది మనకు, అంత అద్భుతాలు చేసిన ఆయన. ఆ స్మిత్ విగిల్స్వర్త్ తర్వాత సేవ చేసిన ఒక సేవకుడు కుమార్తెను బెనిహిన్ పెళ్లి చేసుకున్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన కూడా మనలాంటి మనిషే. ఆయనకు కూడా చాలా అలవాట్లు ఉన్నాయి, ఆయనకు కూడా దేవునికి ఇష్టం లేని ఉన్నాయి. కానీ ఈ అగ్ని ఆయన మీదకి దిగినప్పుడు ఈ అగ్ని ఆయన ఏం చేసిందో తెలుసా? ఆయనకి ఇష్టం లేని వాటిని అన్నింటినీ కాల్చేసింది. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5:18 పౌలు చెప్తారు ఎఫెసీ సంఘంతో, మీరు ద్రాక్షారసంతో మద్యంతో కాదు కానీ పరిశుద్ధాత్మతో మత్తులైపోవాలంట. హల్లెలూయా. మనందరం కూడా పరిశుద్ధాత్మ చిలకరింపును పొందుకుంటున్నాం. కానీ మనం ఏమైపోవాలో తెలుసా? తాగినోడు చూడండి, తాగేస్తే ఆడికి ఎక్కడ నడుస్తున్నాడో తెలీదు, ఎక్కడ కూర్చుంటున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. నిజంగా పరిశుద్ధాత్మ అగ్ని తాకిడి నీకుంటే నీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. మీరు చాలామందిని చూస్తూ ఉంటే అనుకుంటారు, ఏంటి పిచ్చోళ్ళలాగా ఇలా అయిపోతున్నారు, పడిపోతున్నారు, దొర్లేస్తున్నారంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుందో పౌలే చెప్తున్నాడు. ఏంటో తెలుసా? తాగినోడు ఎట్లుంటాడో పరిశుద్ధాత్మలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు అట్లా మారిపోవాలని పౌలు చెప్తుంటే చాలామంది క్రైస్తవ పాస్టర్ గారులు అంటారు పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవు, చప్పట్లు లేవు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే నీవు ఈ అగ్ని బాప్తిస్మం పొందే అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ తాగినోడు పొందుకున్నంత పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే నేను చెప్తున్నాను మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధాత్మను మారుస్తారు. మా తండ్రి సాక్ష్యం మీ అందరూ చాలామంది వినుంటారు. మేము ముస్లిం కుటుంబంలో పుట్టిన మేము, నా తండ్రి చాలా భయంకరమైన పాపంలో బ్రతుకుతూ, మేము ముస్లిం ఆచారాల్లో బ్రతుకుతూ మాకు ఎవ్వరూ సువార్త చెప్పలే. ఒకరోజు రాత్రి దేవుని ఆత్మ నా తండ్రిని తాకితే 21 రోజులు కన్నీళ్లు కారుస్తా పరిశుద్ధాత్మ పూర్ణులై తన పాపాలను ఒప్పుకొని వెంటనే పరిచర్య చేసి మేము డబ్బు, ధనం, ఆస్తి, కుటుంబం అంతాన్ని వదిలేసి ప్రభు పరిచర్య మాలాంటి భయంకరమైన కుటుంబం నుండి మేము మారడానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒకటి, ఆ పరిశుద్ధాత్ముడు పట్టుకుని అగ్నిలో బాప్తిస్మం ఇచ్చి మా తండ్రిని నూతనంగా మార్చారు. మీ జీవితంలో కూడా మీరు క్రీస్తు వలె మనస్సు కలిగి ఉండాలంటే మీరు ఆల్రెడీ ఆత్మను పొందుకోవచ్చు. ఇది ఆత్మ తాకిడి మాత్రమే. మీరు ఏమని అడగాలో తెలుసా? దేవుడు అంటున్నాడు అడుగు వారికి ఆయన ఆత్మని ఇస్తారంట. ఆయన ఆత్మను ఎలా పొందుకోవాలో తెలుసా? అగ్ని బాప్తిస్మం పొందినట్టుగా అగ్ని నీ మీదకు వచ్చినప్పుడు నేను పూర్తిగా మారుస్తుంది. ఆ బెనిహిన్ ఒక సామాన్యుడు. ఈరోజు మీరు బెనిహిన్ చూస్తే మన ప్రపంచంలో టాప్ మోస్ట్ పాస్టర్ ఆయన డబ్బులో కావచ్చు, స్వస్థతల్లో కావచ్చు, అంతలాగా ఆయన మార్చింది ఎవరో తెలుసా? ఒకే ఒకటి, పరిశుద్ధాత్మ. నిన్ను నన్ను కూడా క్రీస్తులాగా మారాలి. క్రీస్తులాగా మారిపోవాలంటే నేను చెప్తున్నాను, చిలకరింపు అనుభవం వద్దు, తాగే అనుభవం, అగ్ని బాప్తిస్మం పొందే అనుభవంలోకి వెళ్ళాలి. కానీ దానికి కావాల్సింది ఏంటో తెలుసా? అడగటం. మీరు పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మ కోసం ఉపవాసం ఉండండి, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి. నేను మీకు ఎప్పుడు చాలాసార్లు నేను పరిశుద్ధాత్మ కోసం ఆల్రెడీ మీకు మెసేజ్ చెప్పాను. మీరు ఎప్పుడైతే ఈ బాప్తిస్మాన్ని పొందుకుంటారో నీవుగా ఉండలేవు. నిన్ను పూర్తిగా ఈ అగ్ని ఏం చేస్తుందో తెలుసా? మనం 3వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా ఫలింపని వాటిని అన్నింటినీ పరిశుద్ధాత్ముడే కాల్చేస్తాడు. అందుకని ఆయన యోహాను భక్తుడు అంటారు, అగ్నిలో మిమ్మల్ని బాప్తిస్మం ఇస్తారు. ఈ అగ్ని నీకు నాకు కావాలి. ఎందుకో తెలుసా? మనలో కూడా ఫలింపని చాలా ఉన్నాయి, మనలో కూడా దేవునికి ఇష్టం లేనివి చాలా ఉన్నాయి. ఒక్కసారి నువ్వు అనుభూతిలోకి వెళ్తే ఈ పరిశుద్ధాత్మ నేను ఎలా చేస్తాడో తెలుసా? ఆయన వల్లే మారుస్తాడు. అప్పుడు నువ్వు చెప్పగలవు, పౌలు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నట్టుగా నా మనసు ఎలాగ ఉందో తెలుసా?
క్రీస్తులాగా ఉంది. నా చూపులు ఎలా ఉన్నాయో తెలుసా? క్రీస్తులాగా ఉన్నాయి. మీరు గొప్ప గొప్ప దైవదైవులు చూస్తారు. మన ఇండియాలో మదర్ తెరీసాని మనం చూస్తాం. ఆవిడ ఒక మనిషి, అంత త్యాగం కలిగి క్రీస్తు ప్రేమను ఎందుకు ప్రకటించిందో తెలుసా? ఆవిడ మనిషే కానీ ఆవిడ మనసు ఎవరితో తెలుసా? యేసయ్య మనస్సు. హల్లెలూయా. ఇలాంటి అనుభూతిలోకి మనం వెళ్ళి ఆయనలాంటి మనసు నీకుంటే, క్రీస్తులాగా నీవు బ్రతుకుతే, మన దేశం హిందూ దేశంగా కాదు కానీ క్రైస్తవ దేశంగా మారిపోద్ది. హల్లెలూయా. మన సంఘాలు ఇలా ఉండవు, మన గ్రామాలు ఇలా ఉండవు. మనల్ని చూసిన ప్రతి వారు క్రీస్తుని చూడగలిగితే ప్రపంచాన్ని మనం తలకిందులు చేయగలం. అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా దేవుని మాటలు మనకు దేవుని సేవకురాలు అందిస్తూ వచ్చారు. మీకు కూడా అలాగ అనిపిస్తుందా చెప్పాలని? ఏంటి యవనస్తులు, పెద్దవాళ్ళు, మేము అలా నిలవబడి దేవుని వాక్యం మా సాక్ష్యం, లేకపోతే మేము కూడా దేవుని కోసం అలా ప్రకటించాలని మీకు అనిపిస్తే, ఇంతవరకు మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏంటి బలహీనమైపోయారు. దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు మన శక్తిని కోల్పోవడం కాదు, శక్తి మనలోకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దినాలు గడుస్తున్న కొద్దీ మనం బలహీనం కాదు, బలవంతులం అవ్వాలి. మనం నింపబడుతూ ఉన్నాం. ఏంటి ఉదయం సాయంకాలం కూడా దేవుని శక్తి చేత మనం నింపబడుతూ ఉన్నాం. కాబట్టి మనం బలహీనులం కాదు, మనం దేవునిలో బలవంతులం. స్తోత్రం చేద్దాం అందరం. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఏంటి ఎంతమందితో దేవుడు మాట్లాడారు? స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏంటి దేవుడు మరి నిన్న ఉదయకాలం నుంచి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి మన దేవుడు మన మందిరములో మనల్ని ఎంతో ప్రేమించి, మనకి ఏది కావాలో, మనం ఏమై ఉన్నామో ఎంతో స్పష్టంగా, చాలా తేటగా, చాలా ఏంటి మరి మనకు అర్థమయ్యే విధంగా ప్రభు మనకి సేవకుల ద్వారా బోధిస్తూ వస్తున్నారు. కాబట్టి మరి మీలో చాలామంది ఆసక్తి కలిగి దేవుని మాటలు వింటూ వచ్చారు. అలాగే మరి మనం పిలిచినప్పుడు, రమ్మన్నప్పుడు ఎంతో ప్రయాసపడ మధ్యలోకి వచ్చిన షారోన్ గారికి, అలాగే ప్రేమ్ గారికి ఏంటి వారి కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాలి. ఇంకా వారు దేవుని సేవలో ప్రారంభంలో ఉన్నారు కాబట్టి ఇంకా వారు దేవుని పనిలో బహుబలంగా వాడబడులాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి సమయంలో సంఘం తరపున, అలాగే మా కుటుంబం తరపున వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి సమయంలో ఇంకా మనకు విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. సమయం అవుతూ ఉంది కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎంతవరకు విన్న మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని సేవకులు ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. వారు మనల్ని విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు. మా మంచి దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవ, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. దేవా, కార్యములు చేయవాడానికి స్తోత్రములు, అద్భుతములు చేయవాడానికి స్తోత్రములు. ఓ దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వందనాలు, 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 వందనాలు. మాతో మాట్లాడేవాడానికి స్తోత్రాలు. ఓ మాకు సహాయం చేసేవాడానికి స్తోత్రాలు. ఓ దేవా, ఓ మా ప్రభువానికి వందనాలు. రాజుల రాజ, అద్వితీయ దేవ, సర్వశక్తి మందురానికి స్తోత్రాలు. దేవా, నీ మాటలతో శ్రేష్టమైనవి. ఓ నీ మాటలతో మా జీవకు మధురమైనవి ప్రభువా. దేవా, యువతని మా జీవితాలు బాగు చేసే మాటలు, మమ్మల్ని చక్కదిద్దే మాటలు, మమ్మల్ని సరి చేసే మాటలు, నీ మార్గంలోనికి నడిపించే మాటలను ఓ దేవా నీవు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఓ దేవా, మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్నావు మేము నమ్ముచున్నాం ప్రభువా. ఓ మేము దారి తొలగిపోకుండా దేవా మమ్మల్ని నువ్వు నీ సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీవు మా మధ్యలో ఉన్నామని, మమ్మల్ని నీవు తాకుతున్నావని, మమ్మల్ని మీరు మార్చగలరని మేము నమ్ముచున్నాం ప్రభువా. మేము నమ్ముచున్నాం దేవా. నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఓ వినిన దాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా దేవా, నీకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని మార్చండి.